పెరిగాను నేను కూడా. చాలామంది స్నేహితులతో తిరుగుతా, గొడవలకి తిరుగుతా, తాగుబోతులతో తిరుగుతా, రౌడీ షూటర్లతో తిరుగుతా, గొడవల్లో తిరుగుతా, బాగా చెడిపోయిన మనుషులతో తిరుగుతూ ఉండేవాడిని. నేను మారు మనసు పొందిన తర్వాత నాకు చాలామంది స్నేహితులు, నా స్నేహితులందరూ కూడా ఎక్కువ శాతం అంటే ఒక 90% అందరూ కూడా చౌదరీస్ ఉండేవాళ్ళు అనమాట. అయితే నేను మారు మనసు పొంది రక్షణ పొందిన తర్వాత నాతో పాటు గొడవలకి తిరిగే ఒక వ్యక్తి మేమిద్దరం కూడా 1-2 కేసుల్లో ఇరుక్కున్నాం అనమాట. ఆ వ్యక్తి నేను మారు మనసు పొందేసిన తర్వాత అందరినీ దూరం పెట్టేసిన తర్వాత ఒకరోజు నన్ను రోడ్డు మీద అనుకోకుండా చూశాడు. ఆయన చూసినప్పుడు ఆయన క్రైస్తవుడు కాదు, హిందూ. ఆయన రోడ్డు మీద సిగరెట్ తాగుతూ ఉన్నాడు. నేను ఆయన కలిసి చాలా రోజులు అయిపోయింది. నన్ను చూసిన వెంటనే సిగరెట్ పడేసి ఇట్లా అనుకొని నా దగ్గరకు వచ్చి నా కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసి మాట్లాడలేక చెయ్యిలా పెట్టుకొని రా బాగున్నావా అని అడిగాడు. అది ఎక్కడి నుంచి వచ్చింది? గౌరవం ఎక్కడి నుంచి? ఆయనతో పాటు కలిసి అన్ని పనులకి తిరిగాను నేను కూడా. కానీ నేను మారు మనసు అనుభవం పొందిన తర్వాత, ప్రభువులోకి నడిపించబడిన తర్వాత, నా స్నేహితుడే, అన్నిట్లో నాతో పాటు తిరిగిన నా స్నేహితుడే నాతో సూటిగా మాట్లాడలేకపోయాడు. అది నేను అడిగి తెచ్చుకోవాలా. అరే నేను వచ్చినప్పుడు సిగరెట్ పడేయాలి, నేను వచ్చినప్పుడు ఇట్లా చేయకూడదని నేను చెప్పలా. నన్ను చూడంగానే దేవుడి మీద నమ్మకం లేని వ్యక్తి కూడా ఏం చేస్తున్నాడు? మాట్లాడటానికి భయపడుతున్నాడు. కారణం ఏంటో తెలుసా? పరలోకానికి ప్రతిబింబంగా దేవుడు నన్ను మార్చాడు. హల్లెలూయా. ఈరోజు నేను చూసినప్పుడు నీ ఇరుగు పొరుగు వారు, నీ బంధువులు, నీ స్నేహితులు నీ దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నప్పుడు నీ కళ్ళలో చూసిన వెంటనే పరలోకం కనిపించాలి వాళ్ళకి. దేవునికి స్తోత్రం. ఒక దైవజనుడు, చాలా గొప్ప దైవజనుడు, మోరిస్ సెర్లో గారు. ఎంతమందికి తెలుసో ఇక్కడ నాకు తెలియదు. ఒకరోజు మోరిస్ సెర్లో గారు పరిచర్య కోసం, మోరిస్ సెర్లో గారు అని తెలుసా ఇక్కడ? మోరిస్ సెర్లో చాలా గొప్ప దైవజనుడు ఆయన మాట్లాడుతుంటేనే వీల్ చైర్ల నుంచి జనాలు లెగిసిపోయేవాళ్ళు. ఎవరి మీద చేసి ప్రార్థన చేయకుండానే వీల్ చైర్ల నుంచి లెగిసిపోయేవాళ్ళు అన్న మాటకి. అంత అభిషేకం ఉండేది ఆయన స్వరంలో. ఆయన ఒక హోటల్లో చెక్ ఇన్ అయ్యారనమాట మీటింగ్ కోసం. ఒక అమెరికా దేశంలో ఒక హోటల్కి వెళ్తే ఆయన ఒక హోటల్ రిసెప్షన్లోకి వెళ్ళి, ఆ రిసెప్షన్లో ఆయన రూమ్ తాళాలు సైన్ అని చేసి రూమ్ తాళాలు తీసుకోవాలి కదా, ఆ రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి నుంచున్నాడంట. నుంచుంటే ఆమె ఇట్లా తలెత్తి వెంటనే తలదించేసి, సార్ మీరు ఎవరో నేను తెలుసుకోవచ్చా అని అడిగిందండి. అడిగితే ఆయన అన్నాడంటే నేను పలానా పాస్టర్నమ్మ, పలానా సంఘానికి నేను కాపరిగా ఉంటున్నాను అని. ఆమె అందంట, సార్ ఎందుకో తెలియదు మీ కళల్లో నేను చూడలేకపోతున్నాను సార్ అందంట. అప్పుడు ఆయన అప్పటికి 7 గంటలు ఆయన గదిలో ప్రార్థన చేసుకొని బయటకు వచ్చాడంట. ఇంకా మీటింగ్కి వెళ్ళేటానికి ఆ 7 గంటల ప్రయాణం సమయం అంతా కూడా ప్రార్థన చేసుకొని ఇంకా హోటల్లో చెక్ ఇన్ అయ్యి ఫ్రెష్ అయిపోయి మీటింగ్కి వెళ్ళిపోవాలి. ఆయన కళ్ళల్లోకి చూడలేకపోయిందంట. ఆ తర్వాత ఆయన అన్నాడంట, ఏం పర్లేదమ్మా తలెత్తి చూడు అంటే, ఆమె తలెత్తి ఆయన కళ్ళలో కళ్ళు పెట్టి చూసి ఎందుకో తెలియదంట ఏడవటం ప్రారంభించిందంట. ఏడవటం ప్రారంభించి ఇంకాసేపటికి పశ్చాత్తాపడటం ప్రారంభించిందంట. ఇంకాసేపటికి ఆయన ప్రార్థన చేసిన తర్వాత ప్రభువుని తన సొంత రక్షకు అంగీకరించిందంట. సువార్త చెప్పకుండానే ఒక వ్యక్తి జీవితంలోకి చూసిన వెంటనే మారు మనసు పొందిన సాక్ష్యం ఇది. హల్లెలూయా. అలాంటి సాక్ష్యము మనం కలిగి ఉన్నామా? ఈరోజు ఎందుకు ఈ అంశం నేను తీసుకున్నాను నాకు తెలియదు, కానీ మనం బల్లలోనికి వెళ్తున్నాం, ప్రభు బల్లలోనికి వెళ్తున్నాం. నిన్ను చూసినప్పుడు, నీతో మాట్లాడుతున్నప్పుడు ఇతరులకి పరలోకము కనిపించాలి. కొంతమంది దైవజనుల కంట్లోకి మనం చూడలేము. కారణం ఏంటో తెలుసా? వాళ్ళు పరలోకాన్ని మోస్తూ ఉంటారు, వాళ్ళ పరలోక అనుభవాన్ని మోస్తూ ఉంటారు. ఈరోజు మనందరి జీవితంలో కూడా నీవు ఎవరు అన్న ప్రశ్న నీకు వచ్చినప్పుడు, హూ యామ్ ఐ అన్న ఒక ప్రశ్న మనకు వచ్చినప్పుడు, ఐఎమ్ ఏ రిఫ్లెక్షన్ ఆఫ్ హెవెన్ అని చెప్పగలిగి ఉండాలి. నేను పరలోకానికి ప్రతిబింబాన్ని. ఐఎమ్ ఏ మిర్రర్ అంటే ఒక అద్దంలో చూసుకుంటే ఎలాగైతే ఒక ప్రతిబింబం కనిపిస్తుందో, నన్ను చూసినప్పుడు ఏం కనిపించాలి? పరలోకం కనిపించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు తన స్వరూపంలో నిన్ను నన్ను సృజించాడు. తన స్వరూపం అంటే ఏంటి? అది పరలోక సంబంధమైన స్వరూపం. మనం ఈ లోకంలో జీవిస్తున్నాము, కానీ నువ్వు నేను కలిగి ఉన్నది ఏంటంటే ఇతరులకు లేనిది ఏంటో తెలుసా? పరలోక సంబంధమైన ప్రతిరూపం, ప్రతిబింబం. హల్లెలూయా.
సో మొట్టమొదటిగా మనం గమనించాల్సింది ఏంటంటే దేవుని స్వరూపము నాలో ఉంది. నాలో ఈ లోక సంబంధమైన DNA ఉండొచ్చేమో కానీ నేను కలిగి ఉన్న ప్రతిబింబము నా దేవుడైన యేసయ్యది మాత్రమే. హల్లెలూయా. మా చర్చికి ఒక వ్యక్తి వచ్చాడు. ఆయన ఎన్నిసార్లు వచ్చి పడిపోతా మళ్ళీ తాగుడికి బానిస అయిపోయి వెళ్ళిపోతాడు. ఒక 6 నెలల సంవత్సరం తర్వాత ఇంకోటి ఏదో జబ్బు, ఇంకొకటి ఏదో వ్యాధి రాగానే మరలా మందిరానికి వస్తాడు, మారిపోయిన అంటాడు. ఒక 2 నెలలు ఉంటాడు, 3వ నెలల నుంచి మళ్ళీ మొదలు పెడతాడు, మరలా పడతాడు, మరలా ఇంకో కష్టం వస్తుంది, మరలా దేవుని సన్నిధికి వస్తాడు. ఆ తర్వాత ఒకరోజు ఎవరో ఇట్లా ఒక 5 లక్షలు కడితే మీకు ఒక స్విఫ్ట్ కార్ ఒకటి, దాంతోపాటు ఒక స్థలం ఒకటి ఇస్తామని చెప్పి ఏదో ఒక స్కీమ్ వచ్చిందంట. ఈయన స్విఫ్ట్ కారుకి కకృతి పడిపోయి వచ్చేస్తుంది అని స్థలమో కారు రెండో వస్తుందని కట్టిన తర్వాత, సార్ చాలా ఎక్కువ మంది ఉన్నారు సార్, దీనికి ఇంకెంతో కట్టాలని చెప్పి మొత్తం 8 లక్షలు కట్టించుకొని 8 లక్షలు కట్టిన తర్వాత ఆయన ఒక పెయింట్ పనికి వెళ్తూ ఉంటాడు. పెయింట్ పనికి వెళ్తే 8 లక్షలు దాయాలంటే ఎంత కాలం పట్టిద్ది చెప్పండి? చాలా టైం పట్టిద్ది కదా. అది చాలా టైం దాసిన డబ్బులన్నీ షిఫ్ట్ కార్ ఏదో వస్తుందని చెప్పి కట్టేశాడు. ఆ తర్వాత ఒక వారానికి అది ఫ్రాడ్ అని తెలిసింది. కట్టిన డబ్బులన్నీ కూడా పోయాయి, కార్ లేదు, ఏమీ లేదు. కూతురేమో చేతికొచ్చింది, ఏం చేయాలో అర్థం కాక బుర్ర పాడైపోయి మరలా మందిరానికి వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు నేను అనుకున్నాను ఈసారి ఎన్ని రోజులు ఉంటాడో అనుకున్నా. 2 వారాలు వచ్చాడు. 3వ వారం పోతే పోయినలే డబ్బులు అనుకున్నాడేమో ఏమో, మరలా మందిరానికి రావటం మానేశాడు. మన భక్తి అవసరతను బట్టి వచ్చేదిలాగా ఉండకూడదు. మన అవసరతను బట్టి దేవుని సన్నిధికి వెళ్ళే వారంగా మనము ఉండకూడదు. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, వ్యాధి వచ్చినా, వేదన వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా సరే మనం క్రీస్తు కొరకు నిలబడే వారంగా మనం అందరము మారుదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చాలా పాటలు ఉంటాయి. కష్టములు వచ్చినా, నష్టములు వచ్చినా తండ్రి నిన్ను స్తుతించేదను. అలాంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ. కొంతమంది పెదాలు కూడా కనీసం తెరవట్ల, మనం దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు ఎంత స్తుతిస్తే అంత విడుదల మనకు ఉంటుంది. ఎంత స్తుతిస్తే అంత పరలోకం మన మధ్యలోనికి దిగి వస్తుంది. హల్లెలూయా. అయితే నీవు నేను ఎవరు అంటే మనకున్న గుర్తింపు ఏంటో తెలుసా? మనకున్న చదువును బట్టో, మనకున్న జ్ఞానాన్ని బట్టో, మనకున్న పలుకుబడిని బట్టో, మనకున్న ఆస్తి బట్టి కాదు, కానీ నీకు ఏ ఉన్నా లేకపోయినా పరలోకము నీ దగ్గర నిత్యము ఉంటుంది. ఆమేన్. సో నేను దేవుని ప్రతిరూపంగా నేను ఉన్నప్పుడు ఆయన స్వరూపము నాలో ఉంటుంది. హల్లెలూయా. కీర్తనలు 8వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చదువుదామా? 8వ కీర్తన 5వ వచనం. దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నాను, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. నీకు నాకు దేవుడిచ్చింది ఏంటంటే మహిమా ప్రభావములతో కిరీటమును ధరింపచేసి ఉన్నాడు. మనం ఎవరికంటే కొద్దిగా తక్కువ అంట? మనం ఎవరికి? దేవునికి అంటున్నారా ఏమన్నా నాకు అర్థం కావట్లా. అక్కడ ఏం రాసింది? దేవుని కంటే కొంచెము. ఎంత? ఎవరన్నా నేను చూసే పొగరా అంటే ఏమనాలి మనం? దేవుని కంటే కొంచెం తక్కువ నేను, అంతే. ఇంచుమించు మాస్టర్ పీస్ మనం. ఆమేన్. మనం ఏం తక్కువ కాదు, ఇంచుమించు ఎవరిలాగా? దేవుని కంటే కొద్దిగా తక్కువ. అంటే ఆయన ఎలా చేశాడో ఆలోచించండి. నీకు ఇచ్చిన ఘనత ఏంటో ఒకసారి ఆలోచించు. ఆయన నీకు ఇచ్చిన స్థాయి ఏంటో ఆలోచించు. దేవుడు తనకంటే కొంచెము తక్కువగా నిన్ను నన్ను సృజించి మహిమా ప్రభావములతో ఏమిచ్చాడంట? కిరీటాన్ని ధరించాడు. దేవుడు నీకు నాకు అంత విలువనిస్తే మనము బదులుగా తిరిగి దేవునికి ఏమి ఇస్తున్నాము? ఆయనకి మన సమయాన్ని ఇవ్వగలుగుతున్నామా? ఆయనకి మన శక్తిని ఇవ్వగలుగుతున్నామా? ఆయనకి మన బలము ఇవ్వగలుగుతున్నామా? పరిచర్య చేయగలుగుతున్నామా? సేవకులకు సహకరించగలుగుతున్నామా? ఏ రకమైన స్థాయిని జీవితంలో దేవునికి ఇచ్చావు?
ఆయన నీకు ఇంత స్థాయి ఇవ్వటమే కాకుండా తన శరీరాన్ని నీ కొరకు సిలువ మీద ఆయన అర్పించలేదా? ఆయన ఆఖరి రక్త బొట్టు వరకు నీ కొరకు నా కొరకు కార్చలేదా? ఆయన శరీరాన్ని ఇచ్చేశాడు, ఆయన రక్తాన్ని ఇచ్చేశాడు, ఆయన మహిమనిచ్చాడు, ఆయన ప్రభావమునిచ్చాడు, ఆయన కిరీటాన్ని కూడా నీకు ఇచ్చి నీకు ఇంత స్థాయి దేవునికి ఇస్తే నువ్వు బదులుగా దేవునికి ఏమేమగలుగుతున్నావు? ఈరోజు మిమ్మల్ని కొద్దిగా ఆలోచింపచేయాలని ఆశపడుతున్నాను. ప్రతి వారము మనం మందిరానికి దేనికోసం వస్తున్నాం? నిజంగా దేవుని కోసమే వస్తున్నామా? ఆయన స్వరము వినటానికి వస్తున్నామా? ఆయన ఆరాధించడానికి వస్తున్నామా? లేదంటే ఇంకేదైనా సమస్య తీరుతుందని దేవుని మందిరానికి వస్తున్నామేమో? ఈరోజు జ్ఞాపకం చేసుకో, దేవుడు నీకు ఉన్నతమైన స్థాయిని ఇచ్చాడు. హల్లెలూయా. ఉన్నతమైన స్థాయి ఇచ్చాడు. దేవుని దృష్టిలో ఎవరో తెలుసా? నువ్వు ఉన్నతమైన స్థాయి కలిగిన వ్యక్తివి. దేవుడు నాకు అంత విలువనిచ్చినప్పుడు ఒక మనిషి నా విలువ తీయాలనుకుంటే ఒక మనిషి వల్ల అది సాధ్యము కాదు. ఒకవేళ నీవు నన్ను పడేయాలనుకుంటే నీవు తీసిన గుంటలో ఎవరు పడతారు? నువ్వే చక్కగా వెళ్ళి 6 లాగా పడతావు. వేశారు చాలామంది, చాలా స్కెచ్లు వేశారు. దాంట్లో ఒక ఎమ్మెల్యే చాలా పెద్ద స్కెచ్ చేశాడు నన్ను చంపేయటానికి. సుమారు 2010లో నన్ను ఇంకా తర్వాత నాకు బయటికి వెళ్ళాలంటే భయం వేయటం స్టార్ట్ అయ్యింది. ఒకరోజు దొరికిపోయాను. నేను పాలిక్లినిక్ రోడ్లో దొరికిపోయాను. 2 జీపులు వేసుకొని కర్రలో రాడ్లు పట్టుకొని నన్ను చంపడానికి నన్ను తనుగుతున్నారు. నేను ఎటు తోలుతున్నానో తెలియదు. పట్టమాట వెళ్ళిపోయాను. పట్టమట్లు ఏదో సందులోకి వెళ్ళిపోయాను. ఆ సందులోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా సందు డెడ్ ఎండ్ అనమాట. ఇంక ఎటు వెళ్ళటానికి లేదు. గోడ ఉంది, ఒక 20 అడుగుల గోడ. నేను అనుకున్న ఏ సందు లేనట్టు ఈ సందులోకి దూరానేంట్రా నాయన అనుకొని నా జీవితంలో చేసిన అతి బలమైన ప్రార్థన ఆ రోజే. అప్పుడు దాకా నా పాపాలు గుర్తురాలా. ఆ సందులోకి వెళ్ళిన తర్వాత నా పాపాలన్నీ గుర్తొచ్చినాయి. క్షమాపణ ప్రార్థన ఎప్పుడు చేశాను తెలుసా? ఇక నా పని అయిపోయింది అనుకున్నప్పుడు. చాలామంది హాస్పిటల్లో బెడ్ ఎక్కిన తర్వాత అప్పుడు వస్తుంది క్షమాపణ ప్రార్థన. చాలామందిని ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు ఇంకా వాళ్ళు చచ్చిపోతారు. ఇంకా ఆ బెడ్ మీద నుంచి లెగవటానికి కూడా లేనప్పుడు ఏమడుగుతారు తెలుసా? కొంతమంది భార్యలు, అయ్యా మా ఆయన చావు బతుకులో ఉన్నాడయ్యా, బాప్తిసం ఇచ్చేయండి అయ్యా అంటారు. స్నానం చేస్తాకే అవ్వట్లేదురా నాయన అక్కడ అంటే హాస్పిటల్ బెడ్ మీద ఏమివ్వాలంటే వాళ్ళకి? దేవుడు నిన్ను నమ్మి నీ భర్తని అన్ని సంవత్సరాలు నీ చేతికి అప్పచెప్పాడు కదా. అన్ని సంవత్సరాలు ఇంకా భారం తెలియలేదా? అన్ని సంవత్సరాలు నీ భర్తను మార్చుకోవాలన్న భారం నీకు తెలియలేదా? ఇంకా హాస్పిటల్లో రేపమ్మ చనిపోతాడు అనగా నీకు అప్పుడు గుర్తొస్తుంది బాప్తిసం. చాలామంది, ఒక ఆయన ఇంకో పెద్ద ఆయనకి ప్రార్థన చేయడానికి హాస్పిటల్కి వెళ్ళాను. సుమారు 72 సంవత్సరాలు ఉంటాయి ఆయనకి. ఎంత? ఆయనకు ప్రార్థన చేయడానికి వెళ్తే ఏమన్నాడు తెలుసా? ఆయన అప్పుడు దాకా ఎప్పుడు కూడా మందిరానికి వచ్చిన వ్యక్తి కాదు. అయ్యా దేవునికి సమర్పించుకుంటానయ్యా అన్నాడు. నేను అన్నాను, ఇప్పుడు సమర్పించుకొని ఏం చేస్తారండి అన్నా నేను. ఇప్పుడు వృద్ధులు పెద్దోళ్ళు ఎప్పటి నుంచో అనుభవం ఉన్న వాళ్ళు ఆ పరిస్థితిలో ఉంటే దేవుడు ఆయుష్ పెంచితే వాళ్ళు కనీసం 10 మంది కోసం ప్రార్థన చేస్తారు, ఏం చేయలేకపోయినా. అంతకు మించింది ఇంకేం కావాలి? ఇప్పుడు మా నాయనమ్మ ఉంది. మా నాయనమ్మకి కొద్దిగా మతి ఇప్పుడు అంత స్థిమితం అంత మంచిగా లేదు. ఇప్పుడు 86 అంత వచ్చేసింది. ప్రార్థన మాత్రం ఎంత స్పష్టంగా చేస్తుందో. దైవజనరాలు అవన్నీ మర్చిపోయింది. మా డాడీని మర్చిపోయింది, కొన్నిసార్లు నన్ను మర్చిపోద్ది, అందరినీ మర్చిపోద్ది. మా నాయనమ్మ ప్రార్థన మర్చిపోదు. ప్రార్థనలో ఎంత స్పష్టంగా ప్రార్థన చేస్తుంది అంటే ఎప్పుడైనా కనిపిస్తే ఎవరు నువ్వు అంటది కొన్నిసార్లు. కానీ ప్రార్థన చేస్తే బాబు డేవిడ్ చేస్తున్న పరిచర్యని దీవించాలని ప్రార్థన చేస్తుంది. ఎక్కడి నుంచి వచ్చింది అది? అనుభవంలో నుంచి వచ్చేది. మనం ఆ స్థితిలోకి వెళ్ళినప్పుడు నేను ప్రార్థన చేశాను. ఏంటో తెలుసా? దేవా ఇక నా పని అయిపోయింది. ఒకవేళ నువ్వు నన్ను కనుక ఈరోజు తప్పిస్తే జీవితకాలం నీ సేవ చేస్తాను, ఇవన్నీ వదిలేస్తాను ప్రభువా అని ప్రార్థన చేసుకున్నా. ఆ రోజు ఆ సందు మూలకి వెళ్ళేటప్పటికల్లా అపార్ట్మెంట్ అండర్ గ్రౌండ్లో నుంచి పార్కింగ్ ఉంది. అండర్ గ్రౌండ్లో నుంచి అంటే ఈ సందులో నుంచి ఆ సందులోకి వెళ్తాక అపార్ట్మెంట్లో ఏముంది? బైక్ మాత్రమే వెళ్తుంది. అప్పట్లో బైకులు పడుకోబెట్టి జమ్మని తిప్పటం అలవాటు. అదొక ఊరినే సరదా. 0 సర్కిల్స్ అయినా 10-15 సర్కిల్ పొగ వచ్చే వరకు తిప్పుతూ ఉండాలి. దాంట్లో ఎక్స్పర్ట్ అనమాట మనం. అప్పుడు దాకా వణిగిపోయినోడిని 0 సర్కిల్ వేసి ఆ కారు వైపు చూసి గట్టిగా ఒక నవ్వు నవ్వి
సమ్మని అండర్గ్రౌండ్లో నుంచి ఇంటికి వచ్చేసారు. రాత్రి నాకు సుమారు 104 జ్వరం వచ్చింది. కానీ దేవుడు నన్ను ఆ రోజు తప్పించాను. 2 రోజుల తర్వాత పేపర్లో వచ్చింది, ఆ ఎమ్మెల్యే గుండెపోటుతో మరణించాడు అని వచ్చింది పేపర్. హల్లెలూయా. నన్ను వేసేద్దాం అనుకున్నారు కదా. ఏమైంది? ఆయన గుంటలో ఆయనే పడ్డాడు. నీవు దేవుని హస్తంలో ఉన్నంత వరకు కూడా ఏ వ్యక్తి కూడా 10,000 మంది దండెత్తి నీ మీద లేచినను ఏ అపాయముని దరికి రానివ్వడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనను నమ్మి వారిని ఆయన ఎన్నడూ సిగ్గుపరిచే దేవుడు కానే కాదు. ఎందుకో తెలుసా? ఆయన రూపము నాలో ఉంది కనుక. ఎక్కడి నుంచి వచ్చింది ఇంత శక్తి అంటే, దేవుడు ఆయన పరలోకాన్ని నీలో ఉంచటమే కాకుండా ఆ పరలోకపు శక్తిని కూడా ఆయన నీ లోపల ఉంచాడన్న సంగతి మర్చిపోవద్దు. ఆమేన్. ఇప్పుడు నేను పరలోకాన్ని మాత్రమే కలిగి లేను, పరలోకపు శక్తిని కూడా నేను కలిగి ఉన్నాను. ఏమన్నాడు ఆయన? మీరు భూలోకంలో దేన్ని బంధిస్తారో అది నేను ఎక్కడ బంధిస్తా అన్నాడు? ఏ లోకం? మనం ఎక్కడ బంధించాలి? మీరు భూలోకంలో దేన్ని విప్పుతారో అంటే నీ పవర్ ఏంటి అనుకుంటున్నావు? నేను మామూలు ఆషామాషి వ్యక్తివా? నువ్వు ఒక మినిస్టర్ ప్రెసిడెంట్కి లేని శక్తి నీలో ఉందన్న సంగతి నీకు తెలుసా? నువ్వు ఇక్కడ కూర్చొని దేనన్నా బంధిస్తే అది పరలోకంలో బంధించబడుతుంది. అంటే ఎంత గొప్ప శక్తి దేవుడు నీకు నాకు ఇచ్చాడు. చెప్పబడి దేని మహింపరుతుంది. హల్లెలూయా. మనం కూర్చొని అన్న ఏంటి శక్తి అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు అని అనుకుంటున్నారేమో మీరు. ఒకరోజు 2008లో నేను బైబిల్ ట్రైనింగ్ అవుతున్నాను డెహ్రాడూన్లో, ఉత్తరాఖండ్. ఓకే, ఆల్మోస్ట్ జమ్మూ కాశ్మీర్ కింద డెహ్రాడూన్లో ట్రైనింగ్ అవుతున్నాను. ట్రైనింగ్ అవుతున్నప్పుడు ఉత్తరాఖండ్ అంతా ఎలాగుంటుందంటే ఇంటికి ఒక దేవత ఉంటుంది. మనకంటే ఇక్కడ మొత్తం అంతా కలిపి ఒక 10 మందిని ఆరాధిస్తారేమో, కానీ అక్కడ అలా కాదు. మా ఇంటికున్న దేవుడు ఇంకెవరికి ఉండడు, వాళ్ళ ఇంట్లో ఉన్న దేవుడు ఇంకెక్కడ ఉండదు. సో ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క దేవత, భయంకరమైన విగ్రహారాధన జరుగుతూ ఉంటుంది. బాగా విచ్ క్రాఫ్ట్ ఎక్కువ జరుగుతూ ఉంటుంది, చేతబళ్ళు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. అసలు మీరు దయ్యాలని చూడాలనుకుంటే, అనుభవించాలనుకుంటే వెళ్ళిపోండి డెహ్రాడూన్. మీకు విజయవాడ విలువ తెలుస్తుంది, మీకు దేవుడు ఇచ్చిన మందిరం విలువ తెలుస్తుంది, దేవుడు మీకు ఇచ్చిన స్వేచ్ఛ విలువ తెలుస్తుంది. ఎవరితో మాట్లాడి ఎవరికి సెకండ్ ఇవ్వాలన్నా భయం వేస్తుంది. అంటే ఒక్కొక్క వ్యక్తి ఎన్ని విగ్రహారాధన చేశాడో, ఎన్ని చేతబళ్ళు చేశాడో మీకు తెలియదు. అది మీ ఒక్కడు అందదు. ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క దేవత. అక్కడ పరిచర్య కూడా చేశాను నేను. హరిద్వార్లో పరిచర్య చేశాను, రిషికేశ్లో పరిచర్య చేశాను, కరపత్రాలు పంచాను. కరపత్రాలు పంచితే చెట్టుకు కట్టేసి కొడతారు అక్కడ, అయినా కరపత్రాలు పంచాను. అంత పరిచర్య అయిన తర్వాతే దేవుడు ఈరోజు ఇక్కడి వరకు తీసుకొచ్చారు. కానీ జనాలకి కనిపించేది మాత్రం వన్నెస్ ఒకటే కనిపిస్తుంది. దాని వెనకాల ఉన్న నా కష్టాలు ఎవరికి తెలియదు. తింటాకి తిండి లేకపోతే కొన్నిసార్లు పచ్చి కారం వేసుకొని నూనె వేసుకొని కలుపుకొని అర్ధరాత్రులు తిని పడుకున్న రోజులు ఎన్నో ఉన్నాయి నా జీవితం. అలాంటి టైంలో కేకలు వినిపిస్తున్నాయి పక్కన. నేను ఒకరిని పిలిచి అడిగాను, ఏంటి అంత ఇదిగా అరుస్తున్నారంటే, 22 సంవత్సరాల నుంచి ఒక ఆయనకి దయ్యం పట్టిందంట, ఆయన్ని తీసుకొచ్చారు ఇక్కడికి ప్రార్థన చేయటానికి అన్నారు. ఆ మాట వినంగానే నా కాళ్ళు వనకటం ప్రారంభించింది. మనకి మామూలుగానే లైట్ ఆపేస్తే భయం వేస్తుంది కదా, లైట్ ఆపేయంగానే ఆయాసం వచ్చేస్తుంది. లైట్ ఆపేసి నిద్ర పట్టదు. ఉన్నారు అలాంటి వాళ్ళు ఇక్కడ ఎవరన్నా? ఇప్పుడు లైట్ అయితే నిద్ర పట్టట్లేదు, కానీ అప్పుడు సంగతి చెప్తున్నాను నేను. ఇక అందరూ వెళ్ళిపోయారు, ప్రార్థన చేయటానికి వెళ్ళారు, చూడటానికి వెళ్ళారు. కొంతమంది నేను బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్ కదా, దయ్యాలు ఎలాగ పనిచేస్తాయి, పాస్టర్లు ఎలా ప్రార్థన చేస్తారో చూడటానికి వెళ్ళారు. నేను చూడటానికి కూడా వెళ్ళా. ఎందుకు వచ్చింది అది? అసలుగా మనం బలహీనలో అది నాలోకి వచ్చిందంటే మళ్ళీ నీకు ఎందుకు వచ్చి, అసలుకే హిందీ కూడా రాదు మనకని నేను అక్కడ కూర్చున్నా. కాసేపు అయిన తర్వాత నా లోపల ఒకలాంటి ప్రేరేపణ, ఎల్లు చూడు అంటే, ఊరుకా నువ్వు పని పాటలేదు అట్టా చెప్తావని నాలో నేను సంభాషణ చేసుకుంటున్నా. సరే కాసేపు అయిన తర్వాత చూద్దామని నేను కూడా ఆ క్లాస్ రూమ్ బయటికి వెళ్ళి ఊరికి చూడటం ప్రారంభించాను. కాసేపు అయిన తర్వాత ప్రార్థన చేస్తున్నాడు, అందరూ ఆయన అరుస్తానే ఉన్నాడు, దయ్యం పట్టిన ఆయన అరుస్తానే ఉన్నాడు. సడన్గా నాకు ఏమైందో తెలియదు, కానీ నాకు లోపలికి వెళ్ళిపోయి మా టీచర్స్ అందరి మధ్యలో నుంచి ఎదరికి వెళ్ళిపోయి ప్రార్థన చేస్తున్నాను. నేను ఇంకా ఎప్పుడైతే ప్రార్థన చేయడం ప్రారంభించానో ఆ వ్యక్తి ఇంకా కేకలేయటం ప్రారంభించింది. అటు ఎటో తిరిగినోడు కాస్త నా వైపు తిరిగి
ఆపుతావా ఆపువా అంటున్నాడు. మనకేం భాష రాదు కదా, భాష వచ్చుంటే ఆపేసే ఉండేవా మా వయసుకి. హిందీ రాదు కదా మనకు అప్పట్లో. నామ్ క్యా హే, ఖానా ఖాయా, ఈ రెండు తప్ప మూడో పదం రాదు మనకు అప్పుడు. ఇక ఆయన చూసి ఏదో చెప్తుంటే వీళ్ళందరూ ప్రార్థన చేయడం ఆపేసి నన్ను చూడటం ప్రారంభించారు. నేను వాళ్ళు ఉన్నారని నేను వెళ్తే నేనేదో చేస్తున్నానని చెప్పి వాళ్ళందరూ ఆపేసి నన్ను చూడటం ప్రారంభించారు. ఇక నాకు చెమటలో కారతం మొదలుపెట్టినాయి. ఇక ఏమైంది తెలుసా, నిండా మునిగినోడికి చలేంటి అంటారు కదా, అలా అయిపోయింది నా పరిస్థితి. ఇక చూడు ప్రభువా, భాషలన్నీ పట్టుకొని నాకు వచ్చిన భాషలన్నీ భాషలతో ప్రార్థన చేయడం ప్రారంభించాను. కాసేపు అయిన తర్వాత ఒక తెలియని ధైర్యము నాలోనికి వచ్చింది. చీకటికి భయపడే వ్యక్తిని ఆ సెకండ్ ప్రార్థన చేయడం ఆపేసి ఆజ్ఞాపించడం ప్రారంభించాను. ఎప్పుడైతే ఆజ్ఞాపించడం ప్రారంభించానో 22 సంవత్సరాలుగా బంధింపబడిన వ్యక్తి ఆ రోజు స్వస్థపరచబడ్డాడు. హల్లెలూయా. నాకేం వరం లేదు, ఇదేం స్పెషల్ వరం ఏం కాదు. స్పెషల్ వరం ఏంటో తెలుసా, నువ్వు నమ్మటమే స్పెషల్ వరం. నేను ఈ దయ్యాన్ని వెళ్ళగొట్టగలను యేసు నామములో నువ్వు నమ్మేవంటే నువ్వు వరం పొందేసుకున్నట్టే. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి. మళ్ళీ దీనికోసం పాస్టర్ గారికి ఫోన్ చేసి, పాస్టర్ గారు అండి నూనె డబ్బా పంపించండి, మా ఇంట్లో నూనె అయిపోయింది, ప్రార్థన నూనె లేదు, ఆ నూనె లేదు, ఈ నూనె కొన్నిసార్లు అన్నిటికీ నూనె అవసరం. ఏం కావాలి, నీ ఆజ్ఞ చాలు. నువ్వు ఇక్కడ బంధిస్తే దేవుడు దాన్ని పరలోకంలో బంధించేస్తాడు. నమ్మిన వాళ్ళు చెప్పబడి దేని మహిమపరుతుంది. హల్లెలూయా. ప్రతిదానికి ఏమొద్దు మనకి, నూనె డబ్బా అవసరంలా. నూనె డబ్బా వాడొద్దని చెప్పట్లే నేను. నూనె వాడే ముందు నీ పవర్ ఏంటో నువ్వు తెలుసుకో ఫస్ట్. అర్థమవుతుంది నేను చెప్పింది, అర్థమైందా మీకు? నూనె కంటే బలమైంది దేవుడు నీ నోట్లోనే ఉంచాడు. దేవునికి స్తోత్రం. పిల్లలకి బాగోలేదా, వెంటనే చేసి ఏం చేయాలి, నువ్వు ఫస్ట్ ఆజ్ఞాపించే. యేసు నామములో ఈ జ్వరానికి నేను ఆజ్ఞాపిస్తున్నా. నీ భర్త మారట్లేదా, సంఘం మొత్తానికి వచ్చి మా ఆయన కోసం ప్రార్థన, మా ఆయన కోసం ముందు నువ్వు వెళ్ళి ఏం చేయాలి, మీ ఆయన మీద చేసి నీలో ఉన్న ప్రతి దురాత్మను యేసు నామములో ఎప్పుడు చేయాలి ప్రార్థన? ఆయన పడుకున్నాక చేయండి. పొద్దున్నే చేసావంటే మళ్ళీ నేను కొట్టాడంటే నాకు సంబంధం లేదు, ముందే చెప్పు. పొద్దున్నే వెళ్ళిపోయి మీ భర్త మీద చేసి నీలో ఉన్న దురాత్మ యేసు నామములో ఫోన్ కాకంటే ఆయన నీకు పట్టింది దురాత్మ నిన్ను కొడతాడు. మా మమ్మీ చేసేది అలాగా. అర్ధరాత్రులు 2:00 వచ్చి మా కాళ్ళ మీద చేతులేసి గంట సేపు ఏడుస్తూ ప్రార్థన చేసేది మా మమ్మీ ప్రతిరోజు. ఈరోజు ఇక్కడ నిలబడ్డామంటే కేవలం మా తల్లి ప్రార్థన వలన మాత్రమే. ఆమేన్. సో నీ ప్రార్థన ఎన్నడూ కూడా వ్యర్థము కాదు. ఏ సమస్య అయినా సరే నువ్వేం చేయవచ్చు. ఇప్పుడు వరకు అందరికీ రిక్వెస్ట్లు ఇచ్చామేమో. ఏంటి రిక్వెస్ట్ పేపర్, అమ్మ ప్రార్థన చేయండి, అమ్మ ప్రార్థన చేయండి, అమ్మ ప్రార్థన చేయండి. వీళ్ళు ఏం చేస్తారంటే అందరికి ఇస్తారు పేపర్లు. ఏమని? వీళ్ళు చేయరు ప్రార్థన. ఈ రాత్రి ఇంటికి వెళ్ళి ఏం చేయాలి నువ్వు? నీ కొడుకు మారాలంటే ఏం చేయాలి నువ్వు? ఎక్కడుంది శక్తి? నీలో శక్తి పెట్టుకొని, నీ దగ్గర తాళం పెట్టుకొని ఊరంతా తిరిగితే ఎలాగా? ఈ రాత్రి నువ్వు ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయి. ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడు ఏం తీసుకెళ్ళాలి నీతో పాటు? పరలోకాన్ని నీ ఇంటికి తీసుకెళ్ళు. హల్లెలూయా. నీ ఇంట్లో అడుగు పెట్టంగానే ప్రార్థన చేయి. దేవా, ఈరోజు సంఘం నుంచి పరలోకాన్ని నాతో పాటు తీసుకొని వచ్చాను, ఇదిగో నా ఇంటికి పరలోకానికి తీసుకువస్తాను ప్రభా. నా ఇంటిలో ఏ మూల ఏ దురాత్మ శక్తులు ఉన్నా సరే ఇప్పుడు నేను ఆజ్ఞాపిస్తున్న యేసు నామములో వదిలి బయటకు పొమ్మని అని ప్రార్థన చేసి నీ ఇంట్లోకి వెళ్ళు. ఆమేన్. ఎప్పుడు అలా ప్రార్థన చేసుకుని ఇంట్లోకి అడుగు పెట్టావా? నీకున్న శక్తిని ఏం చేయాలి? నువ్వు వాడాలి. ఒకరోజు ఇలాంటి పరిస్థితి వచ్చింది నాకు. కానీ ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నేను ప్రార్థన చేయలేను. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయలేని పరిస్థితి. సుమారు అర్ధరాత్రి 2:30-3 ఆ ప్రాంతానికి ఆ వ్యక్తి డోర్ బయట నుంచొని డోర్ మీద చేసి లోపల ఉన్న వ్యక్తికి ఆజ్ఞాపించడం ప్రారంభించాను. నీలో ఉన్న శక్తిని నువ్వు గ్రహించగలిగితే నువ్వు అనేకమైన వాటి నుంచి నీవు విడిపించబడతావు. హల్లెలూయా. నువ్వు అమ్మో నేను చేయగలనా, నా వల్ల అవుతుందన్న భయమే పెట్టుకునే అవసరం. ఎందుకో తెలుసా? నువ్వు దేవుని కంటే కొద్దిగా తక్కువగా మహిమా ప్రభావములతో సృజించబడిన వ్యక్తివి. ఎవరు నువ్వు? దేవుని కంటే కొద్దిగా తక్కువగా మహిమా ప్రభావంతో అంటున్నారేంటి? ఇటు సైడ్ తెలుగు మాట్లాడరా? మరి చెప్పండి, ఎవరు నువ్వు? మహిమా ప్రభావంతో కిరీటం ధరింపబడిన వ్యక్తిని. సో నాతో మాట్లాడాలనుకున్నప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి.
అని చెప్పాలి మీరు. ఆషామాషి వ్యక్తి కాదు మీరు, అంతేనా? యువర్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్. దేవుడు తన స్వరూపంలో చేసుకున్న వ్యక్తివి నువ్వు. మనం చాలాసార్లు చాలామంది మనుషుల్ని తక్కువ చేసి మాట్లాడుతుంటాం. ఇక్కడ ఉన్న ఏ మనిషికి కూడా మీ వృత్తి వల్ల ఇంకో దాని వల్ల తక్కువ అవ్వరు. ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా పరలోకపు ప్రతిబింబాలు మాత్రమే. ఆమేన్. సో నేను ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు, ఎరా ఒరే ఎలా ఉన్నారా, ఒరే జాన్గా, ఒరే మోషగా అంటూ ఉంటారు. వాళ్ళు పెట్టుకున్న పేర్లు కన్నా విలువ ఇవ్వండి సార్. కొద్దిసార్లు అన్ని క్రైస్తవ, పాల్గా, జాన్గా, మత్తయ్యగా. ఒక ఆయన పేరు యేసు, ఒక ఆయన పేరు మా చర్చిలోనే ఒరే యేసుగా అంటారు. నేను అన్న ఎందుకన్నా ఆ పేరు పెట్టుకున్నావు? పెట్టుకున్నాడు మంచి స్నేహితులతో అన్న తిరగాలి కదన్నా. అంత మంచి పేరు పెట్టుకొని అలాంటి వాళ్ళతో తిరిగితే వాళ్ళు ఏమని పిలుస్తారు? వాళ్ళు యేసుగా, పాలుగా, జాన్గా. అందుకని నువ్వు పరలోకపు ప్రతిబింబాన్ని గ్రహించినప్పుడు నీ చుట్టుపక్కల ఎవరు ఉండాలి? పరలోక సంబంధమైన వ్యక్తులు మాత్రమే ఉండాలి. హల్లెలూయా. అన్న తప్పట్లేదన్నా, మా ఫ్రెండ్స్ అన్న అంటే తిరిగేవనుకో, రేపు పెద్ద గుంటలో పడిన తర్వాత వాళ్ళు ఎవరు రారు అక్కడికి. ఆ గుంటలోనికి ఎవరు రారు. అందుకని దేవుడు నీకు ఇచ్చిన శక్తిని నీవు గ్రహించాలి. సో మొట్టమొదటిగా నీవు దేవుని ప్రతిబింబానివి. రెండవదిగా నువ్వు గమనించాల్సింది ఏంటంటే, నీ యొక్క క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ కూడా, నీ గుణాలు కూడా, నీ లక్షణాలు కూడా పరలోక సంబంధమైన వాటిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, 22-23 వచనాలు చదువుకుందామా? అయితే ఆత్మఫలం ఏదనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమేమీ ఏదియూ లేదు. ఇవన్నీ ఏ సంబంధమైనవి? ఆత్మ ఫలములు, ఆత్మ సంబంధమైనవి. ఆత్మ సంబంధమైనవి అన్నప్పుడు మనం ఏ ఆత్మ సంబంధం? పరలోకపు ఆత్మ సంబంధం. ఈ లోకంలో ఉన్న భూరీత్య సంబంధులకి ఆకలి వేస్తుంది, కడుపుల నొప్పి వస్తుంది, తలనొప్పి వస్తుంది, నిద్ర వస్తుంది కదా. అది ఆత్మ సంబంధులకి నువ్వు వెళ్ళి బాగా రెచ్చగొట్టాలని కోప్పడతారా? బూతులు తిడతారా? ఏమంటారు? తగ్గించుకొని, ఓర్చుకొని, సహించి, ఎంత వ్యతిరేకించినా, ఎంత ద్వేషించినా వాళ్ళు తిరిగి ప్రేమను చూపించి వెళ్ళిపోతారు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళలో ఆత్మ ఫలములు ఉన్నాయి కనుక. కానీ ఇంకా చాలామంది విశ్వాసులు ఏమంటారు తెలుసా? ఏయ్ నన్ను రెచ్చగొట్టదు చెప్తున్నా, నా నోరు మంచిది కాదు అంటారు. ఎక్కడుండి? చర్చిలో ఉండే చాలామంది దగ్గర నేను ఇప్పటికీ వింటా. ఇక్కడ ఉన్న ఎవరో ఒకరు మీరు వెళ్ళి బాగా రెచ్చగొట్టని చెప్తా, ఏయ్ నన్ను రెచ్చగొట్టదు చెప్తున్నా అంటారు. అంటే నేను రెచ్చగొడితే రెచ్చిపోతావు, అంతేనా? ఏ పరిస్థితి అయినా సరే, ఎంత కష్టం వచ్చినా సరే, యోబుని సాతాను ఎంత బాధకు గురి చేసిందంటే అంత బాధల్లోనికి వెళ్ళి కూడా కనీసం యోబు దేవుని దూషించిన కూడా దూషించలా, కనీసం దేవుని విడిచిపెట్టలా. కొంతమంది ఎగ్జామ్ ఫెయిల్ అయినా చర్చి మానేస్తారు, ఇంట్లో సమస్య వచ్చినా చర్చి మానేస్తారు. ఏంటంటే ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తాను, దేవుడు ఇచ్చేయలేదు, దేవుడు అది చేయలేదని. కానీ దేవుడు ఏం చేసినా చేయకపోయినా సరే అన్ని పరిస్థితుల్లో ఏం చేయాలి? మనము ఆయన అడుగుజాడలో మనము నడుస్తూ ఉండాలి. ఇంకొకసారి ఈ ఆదివారము మన విశ్వాసాన్ని, మన భక్తిని పరీక్షించుకుందాం. అందుకనే బలారాధన తీసుకునే ముందు వాక్యం చదువుతారు సేవకులు. దాంట్లో ఒక మాట ఉంటుంది, ఎవడును కూడా అనాలోచనగా దీంట్లో పాలుభాగస్తులు కావద్దు అంటాడు. అనాలోచనగా అంటే ఏంటి? అట్లన్నిటిని విడిచిపెట్టకుండా, వాటిలన్నిటిని ఒప్పుకోకుండా అదే స్వభావము కలిగి ఉండి బల్లారాధన తీసుకోవటము. చాలామంది మర్చిపోతారు. ఇప్పుడు నేను తీసుకోకపోతే ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు ఏమనుకుంటారో అని కొన్నిసార్లు మనుషుల కోసం బలలోనికి వస్తూ ఉంటారు కొంతమంది.
ఈరోజు నీవు బలలోనికి వెళ్ళే ముందు, ఈరోజు బలలో ఉంది కదంటే, బలలోనికి వెళ్ళే ముందు 5 నిమిషాలు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకొని నీలో ఉన్న ప్రతి ఒక్క అవిధేయతలను విడిచిపెట్టి, ఈరోజు నీ లోపలికి ఏ క్యారెక్టర్ రావాలి? పరలోక సంబంధమైన క్యారెక్టర్ నీలోకి వచ్చేయాలి. ఏంటి ఆ క్యారెక్టర్? ప్రేమ, సంతోషం, సమాధానం, ఇవన్నీ కూడా నీ లోపలికి నీ క్యారెక్టర్గా ఉండాలి. ఆమేన్. కోపం ఉన్న వ్యక్తిని ఏమంటారు? కోపదారి మనిషి అంటారు. అంతేనా? బాగా తినేవాడిని ఏమంటారు? బాగా నిద్రపోయేవాళ్ళని ఏమంటారు? బాగా ప్రేమ చూపించే వాళ్ళని ఏమంటారు? దేవుని బిడ్డలు అంటారు. ఆమేన్. ఎంత ద్వేషించిన ఇంకా ప్రేమ చూపించగలిగి ఉండాలి. ఎందుకంటే మన దగ్గర దేవుడు ఎంత ప్రేమ ఇచ్చాడంటే, నువ్వు ఎంత ద్వేషించినా సరే ఇంకా నీకు ఇవ్వగలిగినంత ప్రేమ నా దగ్గర ఉంటుంది. నువ్వు నన్ను ఎన్నిసార్లు మోసం చేసినా సరే ఇంకా నిన్ను క్షమించగలిగిన స్వభావం నాలో ఉంటుంది. కారణం ఏంటంటే నేను భూ సంబంధమైన వ్యక్తిని కాదు, పరలోక సంబంధమైన వ్యక్తిని. అందుకే అంటాడు ఎన్నిసార్లు క్షమించాలి? 77 సార్లు, 7 సార్లు, 77 సార్లు. ఏం చేయాలంట? చెప్పట్లేదు చూడండి. అసలు ఎంత కష్టమో మీకు క్షమించాలంటే. చాలామంది పక్కన కూర్చోరు చర్చిలో, ఆ పక్కనే కూర్చోను అంటారు. వాళ్ళని లేపి చీపురు కొట్టి ఒకటి తీసుకొచ్చి అనిపిస్తుంది, మనం ఏం చేయలేం, కానీ అలాగ అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది చెప్పరే? మీరు మీ సంగతి చెప్పట్లేదండి, నేను జనరల్గా చెప్తున్నా. చర్చిలోనికి వచ్చి కూడా, దేవుని సన్నిధిలోనికి వచ్చి కూడా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నది మర్చిపోతాం. ఎన్నిసార్లు? 77 సార్లు మన సహోదరుని క్షమించాలన్న సంగతి మర్చిపోతాం. వాళ్ళ దేవుడు ప్రేమ స్వరూపి అన్న సంగతి మర్చిపోతాం. చర్చిలోనే వీళ్ళంటే వాళ్ళకి పడదు, వాళ్ళకి పడదు, వాళ్ళ పక్కన వీళ్ళు కూర్చోరు, వీళ్ళ పక్కన వాళ్ళు కూర్చోరు, వాళ్ళ పక్కన వాళ్ళు కూర్చోరు, వీళ్ళందరూ ముసుగేసేసుకొని బలారాధనలోకి వెళ్ళిపోతూ ఉంటారు. అది మీకు ఆశీర్వాదమా? ఈ మాటలు ఎవరో ఒకరు చెప్పాలి కదా, మీ పాస్టర్ గారు చెప్పలేరు. సో నేను చెప్తున్నా, మా చర్చిలో నేను చెప్పలేను, అప్పుడు మీ పాస్టర్ గారిని పిలుచుకుంటాను నేను. అంటే అంతేనా? మా చర్చిలో ఈ మాట నేను చెప్తే వచ్చేవారం నుంచి ఆ టికెట్ కనిపిస్తుందో, మీ పాస్టర్ గారు ఎక్కడ చెప్పారు అనుకో, నా కోసం చెప్తున్నట్టున్నాడు నేను అనుకుంటారు మీరు. నాకంటే మీరు ఎవరు తెలియదు కాబట్టి స్వేచ్ఛ ఉంటుంది. ఆమేన్. చాలామందికి పడదు. అసూయ, ద్వేషం. కొంతమందికి ఏమీ ఉండదు, ఆ మంచి చీర కట్టుకుందని నచ్చదు, అంతే. ఇంకెక్కువ పెద్ద గొడవలు ఏమి ఉండవండి వీళ్ళకి. ఆమె మెడ కొద్దిగా మెరుస్తుందని కొద్దిగా నచ్చదు, అంతే. ఆమె చెయ్యి వాసిపోయిందని కొద్దిగా నచ్చదు, అంతే. ఇవన్నీ ఎక్కడే. అది ఇక్కడికి వచ్చినప్పుడు అన్నీ విడిచిపెట్టేసి మనం ఏం చేయాలి? ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఇంకోటి నచ్చని విషయం ఏంటంటే, చర్చ అయిన వెంటనే అర్జెంటుగా చంద్రబాబు నాయుడు గారు బయట వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు నా కోసం, నేను వెళ్ళకపోతే ఆయనకు మొద్ద కూడా దిగదన్నట్టు ఎవరిని పలకరించుకొని వెళ్ళిపోతారు కొంతమంది. వాళ్ళని కూడా ఒకసారి పిలిచి ఏం పట్టుకోవాలి? చెప్పట్లే మీరు ఏం పట్టుకోవాలి? అంత కంగారు? సహవాసం చేయరా? ఒకరినొకరు ఏం చేయాలి? చర్చ అయిపోయిన తర్వాత పలకరించుకొని, సెకండ్ ఇచ్చి ఒక హగ్గిచ్చుకొని, స్త్రీలు మాత్రమే, పురుషులు మాత్రమే ఇచ్చుకొని ఏం చేయాలి? అంత బాగుందా, ఏమన్నా సమస్యలు ఉన్నాయా, ఏమన్నా ప్రార్థన అవసరాలు ఉన్నాయా అడిగి చక్కగా వెళ్ళకుండా సంఖలో బైబిల్ పెట్టుకొని గుంపులో గొర్రెల మంద లేకపోతే కొన్ని ఉంటాయి వేరే, ఎలాగైతే గుజ్జుకుంటూ వెళ్ళిపోతాయో 2 నిమిషాలు ఆగితే ఖాళీ అవుతుంది కదా, అలాగ వెళ్ళరు. తోసుకుంటూ వెళ్ళిపోతారు బయట. ఇంటికి వెళ్ళి చేసేది ఏమీ లేదు, మహా అయితే వంట వండుకుంటారు, అంతేనా? దాని బదులు ఒక 10 మందిని ఇక్కడ ఎప్పుడైనా పలకరించి ప్రేమ చూపించి, బాగున్నావమ్మా, కొత్తగా ఎవరిని వచ్చారు ఈరోజు, పలకరించి ఎలా ఉన్నావు, ఎక్కడి నుంచి వచ్చావు, మీ ఇంట్లో అంతా బాగానే ఉందా, నీ పిల్లలు బాగానే ఉన్నారా, నీ భర్త బాగానే. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, వాళ్ళు రాత్రి ఎలాంటి పరిస్థితి దాటి ఇక్కడికి వచ్చారో మనకు తెలియదు. రాత్రి ఎంత కష్టం, లేకపోతే ఇంట్లో ఏదన్నా కోల్పోయారేమో, ఎవరన్నా కోల్పోయారేమో, వాళ్ళు ఏ బాధలు ఉన్నారో, ఏ వేదనలు ఉన్నారో తెలియదు. నీ మాట వాళ్ళని స్వస్థపరుస్తుంది. ఆమేన్. అంతేగాని కంగారు వెళ్ళిపోవటం వలన అది ఎవరికి కూడా ఆశీర్వాదం కాదు, మరి అది పరలోక సంబంధమైనది కానే కాదు. హల్లెలూయా. నువ్వు ఎలాగ ఉండాలి? ఈరోజు నుంచి పరలోక ప్రతిబింబంగా ఉండాలి. రేపటి నుంచి ఎవరన్నా ఈ మాట ఎక్కువ మన విజయాల్లో వాడతారు,
ఎక్స్ట్రాలు అంటారు కదా, ఏమంటారు దాన్ని? తెలుగు భాషలో ఏమంటారు? మన విజయవాడ తెలుగు భాషలో ఏమంటారు చెప్పండి? ఎక్స్ట్రాలు చేయకన్నా మాటకి ఎగసెకాలు చేయకంటారు. అవునా? ఎవరన్నా అలా చేసినప్పుడు వాళ్ళకి గుర్తు చేయండి, అరే అలా మాట్లాడొద్దురా, నీవు పరలోక ప్రతిబింబానివి. అక్క అలా కోప్పడొద్దు, నువ్వు దేవుని బిడ్డవి, నువ్వు పరలోక ప్రతిబింబానివి, నువ్వు అలా కోప్పడకూడదు అని చెప్పండి. ఆమేన్. ఒకరోజు ఇంతకుముందు నీళ్లు పట్టుకుంటారు కదా, బిందుల్లో తెచ్చుకొని నీళ్లు పట్టుకున్నప్పటికి ఇంకా మా ఏరియా అంతా కొండ ప్రాంతం, పైకి నీళ్లు పైపు లేదు ఇంకా. సో పై నుంచి బిందులు తెచ్చుకొని కింద నీళ్లు పట్టుకునేవాళ్ళు. ఒక గొడవ పడుతుంది, అందరిని తిడుతుంది అనమాట, పచ్చి బూతులు తిడుతుంది. పాస్ట్ గారు వెళ్తా ఆమెను చూసి, మన విశ్వాసం చూసినప్పుడు ఏం చేయాలి? ఎందుకు అక్కడ సీరియస్గా చూస్తున్నాను? విశ్వాసులకి పాస్ట్ గారు రోడ్డు మీద కనిపించినప్పుడు ఏం చేస్తారు చెప్పండి? ఫస్ట్ వందనాలు అంటారా? మేము ప్రైజ్లాడు అంటాం. మీరేమంటారు? పాస్ట్ గారు పాపం ఆమెను చూసి, ఆమె గొడవ పడుతుంది కానీ చూసేసాడు, ఏం చేయాలి తెలియక అమ్మ ప్రైజ్లాడమ్మా అన్నాడు. ఆమె కోపంలో ఉంది కదా, మీ అమ్మ ప్రైజ్లాడు, మీ నాన్న ప్రైజ్లాడు అని పాస్ట్ గారిని తిట్టడం ప్రారంభించిందంట ఆమె. అంటే ఆమెకున్న కోపానికి ఆయన ఏం చెప్పాడో కూడా వినకుండా ఆ కోపంలో బిందు పక్కన పడేసి, అంటే పాస్ట్ గారు కూడా నన్ను తిట్టేస్తున్నాడు అనుకోని, నీ అమ్మే ప్రైజ్లాడు, మీ నాన్న ప్రైజ్లాడు అని తిట్టడం ప్రారంభించిందంట. కొన్నిసార్లు కోపంలో ఉన్నప్పుడు మనం ఏం మాట్లాడతామో కూడా మనకి తెలియదు. ఆ టైంలోనే నువ్వు గుర్తుపెట్టుకోవాలంటే తెలుసా, నేను పరలోక ప్రతిబింబాన్ని. ఎందుకు ఈ మాట చెప్తానంటే, దానియేలుకి ఇంచుమించు అలాంటి పరిస్థితిని తీసుకొచ్చారు. ఒక దేశం, ఒక రాజ్యం అంతా కలిసి దానియేలు మీదకి ఒత్తిడిని తీసుకొచ్చారు. ఈయన ఎలాగైనా ప్రార్థన చేయడం మానిపించేయాలి, ఈయన ఎలాగైనా సరే కిందకు తొక్కేయాలి, ఈయన ఎలాగైనా సరే పాడు చేసేయాలని చెప్పి అందరూ కలిసి దానియేలు మీద దాడి చేసినప్పటికీ కూడా అక్కడ మాట చాలా బలమైన మాట ఉంటుంది. దానియేలు యథావిధిగా రోజుకి 3 సార్లు ప్రార్థన చేశాడంట. ఏ విధిగా? అది ఉందా నీకు? ఒకసారి అటు ఇటు తిరిగి యథావిధి ఉందా నీకు అని అడుగు. ఒక్కళ్ళు అడగట్లేదండి. అడగండి, పర్లేదు అడగండి. పాపం ఎక్కడ ఎవరన్నా అడగండి. మీకు ఉందా యథావిధి? ఆలోచించండి ఒకసారి. యథావిధి ఉందా? దేవుని సన్నిధిలో ఉన్నామని ఆలోచించండి ఒకసారి. యథావిధిగా దానియేలు 3 సార్లు ప్రార్థన చేశాడు. ఆదివారం ఒక్కరోజే వస్తుంది మనకి. ఏంటిది? యథావిధి. వచ్చేటప్పుడు ఉంటుంది, వెళ్ళేటప్పుడు ఉంటుంది. ఏంటిది? యథావిధి. ఇక మళ్ళీ కనిపించాం. దేవుని బిడ్డలంగా మన జీవితంలో ఏమన్నా తెలుసా? యథావిధమైన ప్రార్థన జీవితం ఉండాలి. హల్లెలూయా. దానియేలు ఏం కలిగి ఉన్నాడు? యథావిధిగా. ఎక్కడ? తనకున్న ఒత్తిడి మధ్యలో అందరూ దానియేలు మీద దాడి చేసినప్పుడు, ఆ దాడిలో, ఆ ఒత్తిడి మధ్యలో కూడా యథావిధిగా దానియేలు ప్రార్థన చేయగలిగాడు. నీ మీదకి అదే ఒత్తిడి వచ్చినప్పుడు, నీ మీదకి ఇప్పుడు పాటలు పాడుతున్నారు కొంతమంది, వీళ్ళ మీదకి ఎవరన్నా ఒత్తిడి తెచ్చారనుకోండి, ఏం చేస్తాం? ఎక్కువ చర్చెస్లో జరుగుతూ ఉంటాయి. కొత్తగా ఇంకెవరన్నా పాటలు పాడేవాళ్ళు వస్తే, పాతగా ఉండి పాటలు పాడేవాళ్ళకి వీళ్ళు నచ్చుతారా? ఎక్కడో తెలియకుండా లోపల చిన్న పురుగు అలాగొస్తుంది. రోజు వాయిస్ నా కీబోర్డ్ ప్లేయర్, కొత్తగా ఇంకో కీబోర్డ్ ప్లేయర్ని ఇటు పెట్టాను అనుకోండి, నచ్చుతుందా? ఇవన్నీ కూడా మనం ఏం చేయాలి తెలుసా? ఇవి బయటికి కనిపించేవి కావు. మనల్ని పరిశీలన చేసుకున్నప్పుడు కీర్తనకారుడు ప్రార్థన చేస్తాడు, నీవు నన్ను పరిశీలించి తెలుసుకున్నావు ప్రభువా అంటాడు. పరిశోధించడం అంటే ఏంటి? నీ అంతరంగాన్ని చూడటమే. ఈరోజు మనం చేసుకోవాల్సిన పని ఏంటో తెలుసా? నిన్ను నీవు పరిశోధించుకోవాలి. యూ నీడ్ టు ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. ఇంకా నాలో ఏమన్నా ఉందా? ఇంకా ఎవరి మీదైనా నాకేమన్నా కష్టం ఉందా? ఈరోజు చర్చ బలలోనికి వెళ్ళే ముందు నేను మా సంఘంలో ఒకరోజు అడిగాను. చాలా మంచి విశ్వాసం మాట వింటారు. ఆ రోజు ఏం చేశారంటే, నేను అడిగాను, మంచి వాక్యం చెప్పిన తర్వాత, ఇంకా నీకు ఎవరితో అన్న కష్టం ఉంటే ఇదే సమయం వెళ్ళి క్షమాపణ చెప్పు అని అడిగా. అందరు కళ్ళు మూసుకొని ఉన్నారు. నేను కళ్ళు తెరిసే టైంకి అందరి దగ్గరికి వెళ్ళిపోయి కొంతమంది గట్టిగా కౌగిలించుకొని క్షమాపణ అడిగి ఏడవటం ప్రారంభించారు. ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి మీద కేసు పెట్టుకున్న వ్యక్తి చర్చ అయిన వెంటనే స్టేషన్కి వెళ్ళిపోయి కేసు విత్డ్రా చేసుకున్నారు. కారణం ఏంటో తెలుసా? దేవుని సన్నిధి ఆ రోజు అక్కడ పనిచేసింది. ఈరోజు అదే సన్నిధి ఇక్కడ కూడా ఉంది.
మనందరము కూడా ఒకరినొకరు ఏం చేసుకోవాలి? క్షమించుకొని, ప్రేమించుకొని, మనందరము కూడా ఈ భూలోక సంబంధ వ్యక్తులము కాదు, పరలోక సంబంధమైన వ్యక్తులు అన్న సంగతి మనందరం కూడా ఏం చేయాలి? గమనించాలి. స్టెఫెనుని రాళ్ళతో కొట్టినప్పుడు, రాళ్ళతో కొట్టి స్టెఫెన్ని చంపేస్తుంటే, స్టెఫెను ఆ రాళ్ళతో కొట్టి చంపుతున్నప్పుడు స్టెఫెన్ రియాక్ట్ అయ్యాడా? రే ఏంట్రా నన్ను కొడతారు అన్నాడా స్టెఫెను? అనలా. ఎందుకంటే స్టెఫెను తన జీవితంలో పరలోకపు స్వభావాన్ని చూపించాడు. పౌలు అందరూ తెలుసు. ఒకప్పుడు పౌలు ఎవరంట? హింసకుడు, దూషకుడు, హానికరుడైన పౌలు క్రైస్తవుల్ని కొట్టి హింసించే పౌల్ని తను మారు మనసు పొంది తను పరిచయం చేసినప్పుడు పౌల్ని తరిమి కొడుతుంటే పౌలు దాక్కున్నాడని రాయబడి ఉంది. నాకు ఆశ్చర్యం వేసింది. పౌలు దాక్కోవటం ఏంటి? పౌలు తిరగబడలేడా? ఒక దేశాన్ని వణికించిన వ్యక్తి ఒక 10 మంది ఆయన వెనకాల పడుతున్నాడంటే వాళ్ళని పౌలు ఆపలేడా? కానీ పౌలు ఏం అవ్వలేదు, అక్కడ రియాక్ట్ అవ్వలేదు. కారణం ఏంటంటే పౌలులోనికి పరలోక సంబంధమైన స్వభావం వచ్చేసింది. ఆమేన్. ఈరోజు నీకు ఏం రావాలి తెలుసా? నీలోనికి పరలోక సంబంధమైన స్వభావము నీ లోపలికి వచ్చేయాలి. హల్లెలూయా. ఆఖరిగా నువ్వు జీవించేది పరలోకాన్ని ప్రతిబింబిస్తూ జీవించాలి. నీ ప్రతి మాట, నీ ప్రతి నడక దేన్ని చూపించాలి? ఇప్పుడు బాగా అందంగా ఉన్న వ్యక్తులు ఏం చూపిస్తారు? అందాన్ని చూపిస్తానికి ప్రయత్నిస్తారు, అవునా? బాగా జుట్టు ఎక్కువ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? జుట్టు ఎక్కువ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? కుర్రోళ్ళ సంగతి చెప్తున్నాను నేను. వెనకాల ఉన్న జుట్టుని ఎదరకు తెచ్చి, ఎదరున్న జుట్టుని మళ్ళీ వెనక్కేసి ఇట్లాగంటూ ఉంటారు. ఊరుకునే అది ఖాళీ కూర్చుని ఇట్లాగంటానే ఉంటాడు. ఇట్లా మెడక ఇటు అయిపోద్ది ఇక కొన్ని రోజులకి. చూసారు వాళ్ళు ఎప్పుడన్నా? ఏం చూపించుకుంటున్నాడు? బట్టలు చూపించుకునే వాళ్ళు, బంగారం చూపించుకునే వాళ్ళు. చూడండి, జాగ్రత్తగా గమనించండి. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒకటి చూపించుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇప్పుడు ప్రపంచం ఎంత పాడైపోయిందంటే అన్నీ చూపించేస్తున్నారు. ఏంటంటే స్టైల్ అయిపోయింది, ఫ్యాషన్ అయిపోయింది. కానీ నిన్ను చూసినప్పుడు పరలోకం మాత్రమే కనిపించాలి. దేవునికి స్తోత్రం. నేను ఎలా చూసినా, నేను నీ ఇన్స్టాగ్రామ్లో ఎతికినా, నీ స్నాప్చాట్లో ఎతికినా, ఫేస్బుక్లో ఎతికినా, నువ్వు నీ చూస్తే ఏం కనిపించాలి? పరలోకం మాత్రమే కనిపించాలి నిన్ను చూసినప్పుడు. అందుకనే చాలాసార్లు మా చర్చిలో కూడా నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, నిన్ను చూస్తే పరలోకం కనిపించాలి. మనం ఎలా రెడీ అవ్వాలి? పరలోకాన్ని చూపించేవారంగా. ఎలా మాట్లాడాలి? పరలోకాన్ని ఏంటి ఈ వ్యక్తి ఎలా మాట్లాడుతున్నాడు, నేను ఇంత ఇదిగా మాట్లాడుతున్నా, ఇంత మంచిగా ఎలాగున్నాడు అని వాళ్ళే ఆలోచించేలాగా నీవు జీవించడం ప్రారంభించాలి. ఈరోజు ఇంకొకసారి ఆలోచించండి. దేవుడు తన స్వరూపములో నిన్ను చేసుకున్నాడు. హల్లెలూయా. ఏ స్వరూపంలో? ఏ స్వరూపంలో? నేను ఎవడో తెలుసా? మా నాన్న ఎవడో తెలుసా? కాదు. ఎవరు నేను పరలోకపు ప్రతిబింబాన్ని. ఇందాక పాట కూడా నేను పాట పాడతాను కారణం అదే. ఓ సంగమా సర్వంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా అంటే ఆ సంఘాన్ని చూస్తే ఏం కనిపించాలి? పరలోక రాజ్యపు ప్రతిబింబం కనిపించాలి. నీ ఇంట్లో అన్నీ వదిలేసేయండి, సంఘం కూడా వదిలేసేయండి. నేను చెప్తున్నాను, తల్లిదండ్రులకు చెప్తున్నాను ఇక్కడ, మీ ఇంటిలో మీ పిల్లలకి మిమ్మల్ని చూస్తే దేవుడు కనిపించాలి. మిమ్మల్ని చూస్తే ఎవరు కనిపించాలి? దేవుడు కనిపించాలి. నువ్వు మాట్లాడితే మీ పిల్లలకి ఏమనిపించింది తెలుసా? నిజంగా దేవుడిని కలిస్తే మా అమ్మలాగా ఉంటుందేమో, నిజంగా దేవుడు మా నాన్నలాగా ఉంటాడేమోనని అనిపించాలి. నేను చాలా ఏడుస్తాను, ఇప్పటికే అనుకుంటాను నేను. మన భారతదేశంలో మరి ముఖ్యంగా మనకి చాలా తక్కువ తల్లిదండ్రులు దేవుని స్వభావం కలిగి ఉంటారు. ఇంట్లో ఏంటేంటో మాట్లాడతారు, ఏంటేంటో తిడతారు, ఏంటేంటో చేస్తారు. ఆదివారం చక్కగా బైబిల్ పట్టుకొని తెల్ల డ్రెస్సులు వేసుకొని వచ్చేస్తాం. ఎవరో సంగతి పక్కన పెట్టండి, మీ పిల్లలు మిమ్మల్ని గమనిస్తున్నారు, మీ పిల్లలు మిమ్మల్ని చూస్తున్నారు. మీరు చేసిన భక్తే వాళ్ళకి అలవాటు అయిపోతుంది. ఏంటో తెలుసా? వారం అంతా వెచ్చలవిడిగా తిరిగేసి ఆదివారం బైబిల్ పట్టుకొని చర్చకొచ్చేస్తారు. మీ ఇంటిలో మీ మాటలు జాగ్రత్త. మీ భర్తతో మాట్లాడినప్పుడు, మీ భార్యలతో మాట్లాడినప్పుడు మీ మాటలు జాగ్రత్త. ఒకరినొకరు ఏం చేసుకోవాలి తెలుసా? గౌరవించుకోండి, ఒకరినొకరు ప్రేమించుకోండి. మీ మాటల్లో క్రీస్తుని చూపించడానికి ప్రయత్నించండి. నేను మా మమ్మీని చూసినప్పుడు నాకు దేవుడు కనిపిస్తాడు,
మా మమ్మీ మాటలు విన్నప్పుడు దేవుడు కనిపిస్తాడు. మా మమ్మీ ప్రార్థన చేసినప్పుడు నాకు దేవుడు కనిపిస్తాడు. మీ ఇంట్లో మిమ్మల్ని చూసినప్పుడు మీ పిల్లలకి ఏం కనిపించాలి? మీరు మొట్టమొదటి చర్చ్ మీ పిల్లలకి. సంఘం ఫస్ట్ చర్చ్ కాదు, ఇంట్లో మీరే తల్లిదండ్రులుగా మీరే మీ ఇంట్లో మీ పిల్లలకి మొట్టమొదటి సంఘము. ఆమేన్. కుటుంబ ప్రార్థన జరగాలి. మీ మాటలు మీ ప్రవర్తనలు అన్నీ ఇంట్లో బాగున్నప్పుడు, అందుకనే నేనును నా ఇండ్లును యెహోవాని సేవించేది అని చెప్పి ఇంటి బయట ఒక బోర్డు పెట్టుకుంటే సరిపోదు. ఇంటి లోపల కూడా మీరు దేవుని సేవించడం ప్రారంభించాలి. ఈ మాటలు ఒకవేళ మిమ్మల్ని గాయపరచుంటే నన్ను క్షమించండి, కానీ ఎందుకో ఈరోజు నేను ప్రేరేపించబడ్డాను ఈ వాక్యం మీకు అందించాలని. దేవుడు మీతో నాతో సూటిగా మాట్లాడుతున్నాడు. మీరు అనుకోకుండా సృజింపబడాల. దేవుడు ఉద్దేశపూర్వకంగా తన స్వరూపంలో నిన్ను నన్ను చేసుకున్నాడు. అందరం కళ్ళు మూసుకొని తలలు వంచి